రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపల్ బాబురావు ఎస్కేప్కు రంగం సిద్ధమైందా? ర్యాగింగ్ వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుని నెల రోజులైన ప్రిన్సిపల్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిజ నిర్ధారణ కమిటీలో ఆయనపై కేసు పెట్టాలని సూచించిన పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు? బాబురావును కాపాడేందుకు పెద్దలు రంగంలోకి దిగారా? ప్రస్తుతం ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఈ అనుమానాలన్నీ నిజమేననిపిస్తోంది. రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపల్ ఎస్కేప్, దర్జాగా తిరుగుతున్న బాబురావు. రిషితేశ్వరి మరణించి నెల రోజులు, ప్రిన్సిపల్ పై నో కేస్ నో అరెస్ట్. ప్రిన్సిపల్ బాధ్యుడని తేల్చిన యూనివర్సిటీ కమిటీ, బాబురావుపై కేసు పెట్టాలని నివేదించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ, బాబురావుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ, ప్రిన్సిపల్దే తప్పని ఘోషిస్తున్న ఎన్యూ విద్యార్థి సంఘాలు, ఎవరెంత చెప్పినా పట్టించుకోని పోలీసులు, బాబురావును టచ్ చేయాలంటే హడలిపోతున్న ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దల ప్రసన్నానికి ప్రిన్సిపల్ యత్నం, ఏపీ సచివాలయంలో తరచూ బాబురావు ప్రత్యక్షం, మంత్రుల మద్దతు కోసం లాబీయింగ్, ర్యాగింగ్, నిర్భయ చట్టాలంటూ మాటలు చెప్పిన మంత్రి గంటా, కమిటీ నివేదించినా కేసు పెట్టించని ప్రభుత్వం, కమిటీ నివేదికను బయటపెట్టని సర్కారు. రిషితేశ్వరి మృతికి విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ కూడా కారణమంటూ మొదటి నుంచి విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. రిషితేశ్వరి తల్లిదండ్రులు కూడా ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. యూనివర్సిటీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ కూడా ఆయన తప్పు చేశారని తేల్చారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేయడంతో రిజిస్ట్రార్ కూడా పోలీసులకు ప్రిన్సిపల్ పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కమిటీ కూడా ప్రిన్సిపల్ ను డిస్మిస్ చేయాలని సూచించింది. అంతేకాదు ఆయనపై ర్యాగింగ్, నిర్భయ, లైంగిక వేధింపుల నిరోధక చట్టాల కింద కేసులు పెట్టాలని కూడా రికమెండ్ చేసింది. ఇవన్నీ చూశాక రిషితేశ్వరిని తమ కుటుంబ సభ్యురాలిగా భావించిన తెలుగు వాళ్లంతా ప్రిన్సిపల్ ను అరెస్ట్ చేస్తారని భావించారు. ఇన్ని కమిటీలు చెప్పినా, ఎంతమంది విద్యార్థులు ఘోషించినా పోలీసులు మాత్రం ప్రిన్సిపల్ ను టచ్ చేయాలంటేనే హడలెత్తిపోతున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని ఇప్పటికీ నెల రోజులు గడిచిపోయింది. కానీ ఇప్పటికీ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. యూనివర్సిటీ రిజిస్ట్రార్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినా పోలీసులు లైట్ తీసుకున్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వమైనా స్పందిస్తుందని ఆశిస్తే అది కూడా జరగలేదు. సాక్షాత్తు మంత్రి గంటా శ్రీనివాసరావు ర్యాగింగ్, నిర్భయ చట్టాలంటూ చాలా పెద్ద ప్రకటనలే చేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చి ఇప్పటికే వారం రోజులైంది. ఆ రోజు తర్వాత మళ్ళీ ఆయన ఈ సంగతి మాట్లాడటానికి కూడా ఇష్టపడడం లేదు. ఫ్రెషర్స్ డేను ప్రిన్సిపల్ ప్రైవేట్ రిసార్ట్స్ లో నిర్వహించడం, అక్కడ బాబు డాన్సులు వేయడం, సీనియర్లు రెచ్చిపోవడం, అన్నింటినీ కమిటీ నిర్ధారించిన యాక్షన్ మాత్రం నిల్. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రిన్సిపల్ బాబురావు చాలా పెద్ద స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కమిటీ రిపోర్ట్ వచ్చాక ఆయన ఏపీ కేబినెట్ లోని మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గత వారంలో 2 సార్లు ఆయన ఏపీ సచివాలయానికి కూడా వచ్చారు. మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తూ సచివాలయంలో అందరికీ తారసపడ్డారు. పోలీసులను బాగా మేనేజ్ చేస్తున్న బాబురావు ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పేందుకు యత్నిస్తున్నారు. ప్రభుత్వ వైఖరి కూడా అనుమానాస్పదంగానే ఉంది. బాలసుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ 10వ తేదీన ఇస్తే ఇప్పటి వరకు దాన్ని బయటపెట్టలేదు. రిపోర్ట్ అందుకున్న మంత్రి కనీసం ఆ శాఖలోని ఉన్నతాధికారులకు కూడా ఇవ్వకుండా నేరుగా సీఎం కార్యాలయానికి అందించినట్టు సమాచారం. రిపోర్టును ఇన్ని రోజులుగా ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? అది ప్రిన్సిపల్ ను కాపాడటానికేనా అనేవి సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.